స్వేచ్ఛ టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడు 84లో సుప్రసిద్ధ కథకుడు రావిశాస్త్రి రచించిన పిపీలికం అనే కథను ప్రసారం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. రచయితను గురించిన వివరాలు క్లుప్తంగా. రచయిత ఎవరైనా తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందోనని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మంచికి హాని, చెడుకు సహాయము చేయకూడదని భావించే రావిశాస్త్రి రచయితగా పీడిత ప్రజల, అధోజగత్ సహోదరుల పక్షం వహించాడు. శరీరాలు అమ్ముకునే అభాగినులు, చిల్లర మల్లర దొంగతనాలు చేసేవాళ్ళు, తాగుబోతులు, దొంగసారా తయారీదారులు, ఇట్లా అనేకులు ఆయన రచనల్లో మనకు తారసపడతారు. ప్రభుత్వం మీద, పోలీసుల మీద, లాయర్ల మీద, న్యాయ వ్యవస్థ మీద, మనుషుల జుగుప్సాకర ప్రవర్తన మీద, వ్యవస్థీకృత హింస మీద ఆయన ప్రయోగించినన్ని సునిశిత అస్త్రాలు మరే ఇతర తెలుగు రచయిత ప్రయోగించి ఉండకపోవచ్చు. ఆయన రచనల్లోని సునిశిత హాస్యం, చురకలంటించే వ్యంగ్యం మనలను కట్టిపడేస్తాయి, ఆలోచింపజేస్తాయి కూడా. ఉత్తరాంధ్ర మాండలికంలో ఆయన సృష్టించిన పాత్రలు ఈనాటికి సజీవంగా మన ముందు నిలుస్తాయి. అణగారిన వర్గాల్లో చాత్రిబాబుగా పేరుగాంచిన ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. మాటకు చేతకు తేడా కనిపించని ఆయన వారి పక్షాన్నే వకాల్తా పుచ్చుకున్నాడు. తన జీవితంలో తారసపడిన రకరకాల వృత్తుల, ప్రవృత్తుల అల్పజీవులను తన రచనల నిండా ప్రతిబింబించాడు ఆయన. 4 దశాబ్దాల పాటు విరివిగా రచనలు చేసిన ఆయన అమూల్యమైన సాహిత్య భాండాగారాన్ని మనకు అందించిపోయాడు. నిబద్ధ రచయితగా నిలిచిన ఈయన విప్లవ రచయితల సంఘం అంటే విరసం వ్యవస్థాపకుల్లో ఒకరుగా శ్రీశ్రీకి తోడుగా నిలిచారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైలు జీవితము గడిపాడు. ఆయన రచనల వివరాలు: కథాసాగరం, 6 సారా కథలు, కలకంఠి, బానిస కథలు, రుక్కులు, 6 చిత్రాలు మొదలైన కథా సంపుటాలు, అల్పజీవి, ఇల్లు నవలలు, రత్తాలు రాంబాబు, సొమ్ములు పోనాయండి, గోవులొస్తున్నాయి జాగ్రత్త మొదలైన అసంపూర్తి నవలలు ఆయన రాశారు. అంతేకాకుండా నిజం, తిరస్కృతి, విషాదం అనే 3 నాటికలు కూడా వెలువరించాడు. రావిశాస్త్రి జూలై 30, 1922న శ్రీకాకుళంలో జన్మించి నవంబర్ 10, 1993న విశాఖపట్నంలో మరణించాడు. ఈయన తల్లిదండ్రులు సీతాలక్ష్మి, నారాయణమూర్తి. ఇహ ప్రస్తుత కథలోకి వస్తే పిపీలిగాది బ్రహ్మపర్యంతం అంటాం. ఇతిహాస కావ్యాల్లోని పిపీలికాన్ని అంటే చీమను పాత్రగా చేసుకొని మానవ సంబంధాలను, స్వభావాలను అద్భుతంగా ఆవిష్కరించాడు ఈ కథలో రావిశాస్త్రి. బలవంతమైన సర్పము చలిచీమల చేత జెక్కి చావదే అంటాడు సుమతి శతకారుడు కూడా. అయితే ఈ కథలో చీమ, పాములను పాత్రలుగా చేసుకుని సంపదలు సృష్టించే శ్రామికులను, వాటిని దౌర్జన్యంగా దక్కించుకునే దోపిడీదారులను, వాటికి ప్రతినిధులుగా కథలో చూపాడు రచయిత. శ్రామికుల ఐక్యతతోనే దోపిడీ అంతమవుతుందన్న మార్క్సిస్ట్ మూల సూత్రాన్ని ఆయన ఈ కథలో ఆవిష్కరించాడు. ఇక వినండి ఆ కథ. కథ పిపీలికం. కథా రచయిత రావిశాస్త్రిగా ప్రసిద్ధులైన రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి. పూర్వం కృతయుగంలో ఒకానొక ప్రజాపతి రాజ్యం చేసే కాలంలో గౌతమీ నదికి ఉత్తరంగా శ్యామవనం అనే అడవిలో ఓ పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉండేదిట. ఆ మర్రి చెట్టు కింద దాని మానున ఆనుకొని ఓ పెద్ద చీమల పుట్ట ఉండేదిట. అందులో నివసించే ఒకానొక చీమకి ఒకనాడు ఉన్నట్టుండి తనెవరో ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగిందట. తనెవరో అనే విషయం గురించి ఆ చీమ
చాలా తీవ్రంగా ఆలోచించనారంభించిందట. ఆలోచించి పని చేయటం మంచిదే, కానీ ఆ ఆలోచన ఒకప్పుడు పనికి అంతరాయం కలిగించవచ్చు. పని పాటు సరిగా చేయకుండా ఆ చీమ ఆలోచనల్లో కూర్చుండిపోయేసరికి తోటి చీమలు దానిని చీవాట్లు పెట్టేయట. పని చేయని ప్రాణులు చెడిపోతాయి స్మా అని దాన్ని హెచ్చరించేయట. అయినప్పటికీ దాని ఆలోచనలో అది మానింది కాదట. నేనెవర్ని? కళ్ళనా, కాళ్ళనా, మొండేన్నా? ఎవరు నేను? నేను నేను తిండినా? నా ఆలోచించే శక్తినా నేను? ఎవరిని నేను? ఎందుకు పుట్టాను నేను? ఎందుకు జీవిస్తున్నాను నేను? ఎందుకు చస్తాను? చచ్చి నేనేమవుతాను? ఎవరిని? నేనెవర్ని? ఇటువంటి ఆలోచనలతో చీమకి నిద్ర చెడిందట. ఆరోగ్యం క్షీణించిందట. తల కూడా చీమవాసంతా పాడైందట. ఆరోగ్యం క్షీణించి ఆలోచనలు ఎక్కువ కావటంతో దాని పరిస్థితి చాలా గందరగోళంగా మారిందట. అప్పుడు ఆ చిరుచీమ దురవస్థ చూసి దానికి మరొక చీమ హితబోధ చేసిందట. ఒరే సోదరా, అంతుచిక్కని ఆలోచనలతో ఎందుకలా తల బద్దలు కొట్టుకుంటావు? అలా చేసుకునేదానికి మారుగా అనుభవశాలినెవరినైనా అడిగి చూడకూడదా? నే చెప్పే మాట విను. ఇక్కడికి 3 ఆమడల దూరంలో గోపన్నపాలెం అనే గ్రామం ఉంది. అక్కడ నిగమశర్మ అనే బ్రాహ్మడున్నాడు. నీ ప్రశ్నలన్నింటికి ఆయన సమాధానం చెప్పగలడేమో, వెళ్ళి అడుగు, అలా చెయ్యి అని హితబోధ చేసిందట సోదర పిపీలికం. ఆ హితబోధ విని ఆనందించిన మన చిరుచీమ పనిగట్టుకుని పెను ప్రయాసల కూర్చి ప్రయాణం చేసి గోపన్నపాలెం చేరుకొని నిగమశర్మ ఇంటికి వెళ్ళిందట. ఆత్మ పదార్థానికైనా సరే, బ్రహ్మ పదార్థానికైనా సరే ఆకలి మాత్రం తప్పదని గోపన్నపాలెపు నిగమశర్మకి బాగా తెలుసునట. మన చిరుచీమ అతని ఇల్లు చేరుకునే సమయానికి అతడు గొప్ప ఆకలి మీద ఉన్నాడట. మన చీమ అతడి వైపు జ్ఞానకాంక్షతో చూస్తే అతడు మన చీమను ఆకలి చూపు చూశాడట. కానీ నిగమశర్మ సర్వభక్షకుడు కాడట. అతడు చీమలను గాని మానవులను గాని తినడట. వారి కష్టాన్నే తినగలడట. చీమని చికాకుగా చూసి, ఏమిరా పిల్లవాడా, ఎందుకొచ్చేవు? నీకు నాతో ఏమి పనుంది అని ప్రశ్నించేట నిగమశర్మ. అప్పుడు చీమ ముందు కాళ్ళు వంచి తల నేలు కాంచి, స్వామి, నేనెవర్ని? ఎందుకు పుట్టాను? ఎందుకు బతుకుతున్నాను? ఎందుకు చస్తాను? అని సవినయంగా ప్రశ్నించి తన రాకకు కారణం నిగమశర్మకి తెలియజేసిందట. గోపన్నపాల్పు గోపకుమారుల్లో కొంతమందికి విద్యాభ్యాసం చేయాలనే వాంఛ కలిగినప్పుడు ఆలమందలు కాసుకునే వాళ్ళకి ఓనమాలెందుకురా అని వారిని నిగమశర్మ లోగడ నిరుత్సాహపరిచాడట. అందుచేత వారు ఓనమాల వంక రావటం మానేశారట. ఆ గ్రామంలో క్షత్రియులెవరూ లేరు. ఒక వైశ్యుడున్నాడట. కానీ అతనికి లాభాల చదువే గాని ఓనమాల చదువు అక్కర్లేకపోయిందట. మరింకా బ్రాహ్మణులున్నారా అంటే ఆ గ్రామానికి నిగమశర్మ ఒంటి బ్రాహ్మడట. దానాదీనా నలుగురికి 4 అక్షరాలు చెప్పి 4 నూకలు సంపాదించే అవకాశం నిగమశర్మకి లేకపోయిందట. ఇంటికి 3 నూకలు చొప్పున ముష్టెత్తుకుంటూ సగం ఆకలితో బతికే నిగమశర్మకి జ్ఞానకాంక్షతో వచ్చిన చిరుచీమను చూడగానే బండెడాశ, కొండంత ఉత్సాహము కలిగేట. మానవేతర జాతుల్లో జాతిభేద ప్రమేయం లేదు కాబట్టి ఈ చీమకి చదువు చెప్పి 4 నూకలు లాగొచ్చు కదా అని అతను చాలా సంబరపడ్డాట. చీమ మాటలు విన్నాక నిగమశర్మ క్షణంసేపు ఆలోచించి గొంతుక సవరించుకొని, అబ్బో, మంచి జిజ్ఞాసతోనే వచ్చేవే, కానీ చూడు, నువ్వు తెలుసుకోవాలనే విషయాలన్నీ
తెలుసుకోవాలంటే చాలా చదువుకోవాలి అన్నాడట. అలాగైతే స్వామి, ఆ చదువు నాకు మీరే చెప్పాలి అందుట చిరుచీమ. అలాగే చెప్తాను గాని చూడు, ఒక యథార్థం ఉంది. ఆకలితో మాడి చచ్చేవాడు ఆ పరమాత్ముడైనా సరే ఎవరికీ పాఠాలు చెప్పలేడు. వాడికి ఆ శక్తి కానీ ఆ ఇచ్ఛ కానీ ఉండవు. నేనిప్పుడు ఆ స్థితిలోనే ఉన్నా అని చెప్పి ఊరుకున్నట్ట నిగమశర్మ. చిరుచీమకి ఏం చేయాలో తెలియక, మరైతే నేనేం చేయాలి స్వామి అని అమాయకంగా అడిగిందట. అందుకు సమాధానంగా, ప్రతిదినం నాకు ఓ గిద్దెడు నూకలియ్యి, అంతే చాలు. అందుకు సమ్మతిస్తువా? నేను నీకు చెప్పగలను చదువు అని ఆశని గాంభీర్యం వెనుక దాచి తన యథార్థపు కోరిక తెలియజేశాడట చీమకి శర్మ. అప్పుడు ఆ చిరుచీమ తెగ సంతోషించి నిగమశర్మకి నమస్కరించి, స్వామి, ఎంత కష్టమైనా సరే నేను లెక్క చేయను, నాకు చదువు కావాలి అని తన అభీష్టం ప్రకటించి ఆ క్షణం నుంచి ఎద్దులా కష్టపడి గింజ గింజ చొప్పున గింజలు ప్రతిదినం గురువుకి సమర్పించి అతని దగ్గర చదువులు నేర్చుకుందిట. నిగమశర్మ ఆ చీమకి అక్షరమాలంతా నేర్పాడట, గుణింతాలన్నీ మప్పాడట. దాని చేతకి తల వల అన్నీ చదివించాడట. దానికి అంకెలన్నీ చూపించి కూడికలు కొట్టువేతలు చెప్పాడట. అంతకంటే ఎక్కువ చదువులు అతనికి రావట. అందుచేత తను చెప్పగలిగిన మేరకి వీలైనంత ఆలస్యంగా చదువులన్నీ చెప్పి చివరి దినం చీమను పిలిచి, నువ్వెవరివో నీకిప్పుడు తెలిసిందా అని అడిగేట నిగమశర్మ. నేనెవరిని స్వామి, వేగిరం చెప్పండి స్వామి అని ఎంతో కుతూహలంగా తొందరగా అడిగిందట చిరుచీమ. అప్పుడు నిగమశర్మ పరబ్రహ్మంలా నవ్వి, మరెవరివీ కావు, నువ్వు చీమవి అన్నట్ట. ఆహా, నేను చీమనా అని ఆశ్చర్యచకితురాలైపోయి ఆ తరువాత పరమానంద భరితురాలైపోయిందట చిరుచీమ. మరింక చదువైపోయింది, నువ్వు వెళ్ళొచ్చు అని నిట్టూర్చి అన్నట్ట చీమ శిష్యుడితో గురుశర్మ. చీమ జ్ఞానం సంపాదించిన చిరుచీమ కృతజ్ఞతాపూర్వకంగా మరొక 4 దినాలు నూకలు నిగమశర్మకి కట్నం కింద సమర్పించుకొని ఎగురుతూ గెంతుతూ శ్యామవనం వెళ్ళి తన సోదరులందరికీ జ్ఞానం పంచిందట. ఆ చీమలన్నీ కూడా, ఆహా, అయితే మనమంతా చీమలమన్నమాట అని సంబరపడి చీమల పండుగ జరుపుకున్నాయట. అయితే మన చీమ సంతోషంగా శ్యామవనం చేరుకొని పుట్టినింటికి వెళ్ళిందే గాని దానికి ఆ సంతోషం ఎక్కువ దినాలు ఉండలేదు. దానికి అనుమానాలన్నీ మళ్ళీ పుట్టుకురాసాగాయి. చీమంటే ఏమిటి? కళ్ళ, కాళ్ళ, తల, మొండెమా? కాళ్ళు లేకపోతే నేను చీమని కానా? కళ్ళు లేకపోతే నేను చీమ కంటే భిన్నమవుదునా? చీమ అనే ఈ పదార్థం ఎందులో ఉంది? ఇది ఇలాగే ఎందుకు పుట్టాలి? ఇది ఇలాగే ఎందుకు బతకాలి? ఇది ఇలాగే ఎందుకు చావాలి? ఇటువంటి చిక్కు సమస్యలన్నీ ఆ చీమని తిరిగి చికాకు పెట్టసాగాయట. దాని ఆరోగ్యం మళ్ళీ పాడవడం ఆరంభించింది. ఈ పెను ప్రశ్నలన్నీ నేను చీమని అనే చిరుజ్ఞానంతో విడివడవని తెలుసుకొని అది తిరిగి పాత గురుశర్మ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళి తన సందేహాలన్నీ నివృత్తి చేయమని పాదం పట్టుకుని ప్రార్థించిందట. ఆ జ్ఞానమే నాకుంటే అరసూలుడు నూకలకి నీ అన్ని సందేహాలు తీర్చేనా అని లోపల అనుకున్నట్ట ఆకలితో ఉన్న నిగమశర్మ. ప్రకాశంగా చీమతో, నీ సందేహ నివృత్తి నేను చేయలేను అన్నట్ట. పోనీ చేసే జ్ఞానిని చూపించండి స్వామి అని బతిమాలిందిట చిరుచీమ. అందుమీదట తనకి తెలిసిన జ్ఞానుల గురించి ఆలోచించి, శిష్యుడా, నీ సందేహాలకు సమాధానాలు చెప్పగలిగే మహానుభావుడు నాకొక్కడే కనిపిస్తున్నాడు. ఇక్కడికి 3 ఆమడల దూరంలో
జన్నాలపల్లె అనే అగ్రహారం ఒకటుంది. ఆ అగ్రహారంలో చతుర్వేది అనే సద్బ్రాహ్మడున్నాడు. నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి జ్ఞానభిక్ష పెట్టమని ఆయన్ని ప్రార్థించు అని చెప్పేట నిగమశర్మ. ఆ చతుర్వేదికి చీమ విషయాలన్నీ తెలియజేస్తూ ఓ తాటాకు మీద జాబు కూడా రాసేట శర్మ. ఈ తాటాకు ఈడ్చుకుంటూ కొన్ని దినాలు కాలినడకన ప్రయాణం చేసి జన్నాలపల్లె చేరుకుందట చీమ. నిగమశర్మ చెప్పినట్టుగానే జన్నాలపల్లిలో చతుర్వేది అని పిలువబడే వేదాంగ వైద్యుడు తప్పక ఉన్నట్ట. కానీ చీమ వెళ్ళే సమయానికి ఆయన వేదపారాయణలో ఉన్నాడట. ఆ పిమ్మట ఆయన శిష్యులచే పరివేష్టించబడి ఉన్నాడట. పరమగురువు దరికి పరదేశి చీమ చేరకుండా వారి శిష్యులంతా చాలా తంటాలు పడ్డారట. యమ ప్రయాసలు కూర్చి మన చీమ ఆ చతుర్వేదిని కలుసుకొని నిగమశర్మ నుంచి తెచ్చిన పరిచయ పత్రం ఆయనకు చూపించగలిగేసరికి దానికి తలప్రాణం తోకకు వచ్చిందట. తాటాకు చదివి చిరుచీమను చూసి చతుర్వేది గారు స్మితవదనులయ్యారట. అయితే వేదాలన్నీ తెలుసుకోవాలనుందా నీకు అని చీమను వారు పృచ్ఛించారట. తమరు అనుగ్రహిస్తే తెలుసుకోగలను అందిట సవినయపు చీమ. నాలో ఏమీ లేదు నాయన, అంతా భగవదనుగ్రహం అన్నారట చతుర్వేది గారు. వేదాలు తెలుసుకొందికి భగవదనుగ్రహం ఉండాలంటే అది బ్రాహ్మణపు చీమ అయి ఉండవల్లి కదా అని అంతలో చతుర్వేది గారి శిష్యుడొకడు ఒక చిన్న సందేహ రూపంలో తన అభ్యంతరం తెలియజేశాడట. ఆ విషయం గురించి కొంత చర్చ జరగవలసిందే కానీ చతుర్వేది గారు వేదాలు తెలిసిన అధికారంతో చర్చ జరగనీయకుండా చేశారట. సద్బుద్ధి గలవాడే సద్బ్రాహ్మడు. పుట్టు బ్రాహ్మలు వచ్చేటి కాలం కలకానగానే ఈ కాలం కాదు. ఈ చీమకి సద్బుద్ధి కలదని నా బుద్ధికి తోస్తోంది. చిన్న చిన్న చిరు పాపాలేవైనా ఈ చీమ చేసి ఉన్నప్పటికీ శుద్ధి చేసి ఈ చీమని మనం బ్రాహ్మణ్యంలోకి మార్చుకోవచ్చును అన్నారట చతుర్వేది గారు. శిష్యులంతా గురువాక్యం శిరసావహించాల్సి వచ్చిందట. కానీ వారు తమ కోపాన్ని తమ తమ కడుపుల్లో దాచుకొని చీమకి వాతలు పెట్టి శుద్ధి చేద్దామని సంకల్పించేసరికి వాతలు పెట్టినట్టయితే ఎందుకు చస్తానో తెలుసుకోకుండానే చస్తాను ముర్రో అని మన చిరుచీమ పెనుకేకలు వేసి గోల చేసిందట. కేకలు విని పరుగు పరుగున వచ్చిన చతుర్వేది గారు శిష్యుల్ని వారించి వాతలకి మారుగా మంత్రజలం చల్లి ఆ చీమను శుద్ధి చేసి దానికి బ్రాహ్మణ్యం ఇప్పించారట. చతుర్వేది గారు నిర్దిష్టంగా గురుకట్నం నిర్ణయించే అలవాటు ఎన్నడూ చేసుకోలేదట. కానీ వారు యజ్ఞం చేయదలుచుకున్నారట. హిరణ్యం కొంతైనా లేనిదే యజ్ఞం జరగటం కష్టం. అందుచేత చీమకి వేదాలు వాటి సారాలు తెలియజేసే ముందు చతుర్వేది గారు ఓ చిన్న నిబంధన చేశారట. ఆ నిబంధన ఏమిటో వినిన చీమ, అయ్యో బంగారపు బరువు నేను భరించలేనే, తాటాకే బోయలేకపోయాను కదా అందిట. రేణువా రేణువా చొప్పున ఎంత తేగలికితే అంతే చాలు అని సౌమ్యంగా సెలవిచ్చారట చతుర్వేది గారు. రేణువు చొప్పున తేగలిగినంత హిరణ్యం తెచ్చుకున్న చీమ సంవత్సరాల పాటు శ్రమించి చతుర్వేది గారి వల్ల వేదాంగాలన్నీ తెలుసుకొని ధన్యుడనయ్యేననుకుందిట. అధ్యయనం అంతా అయిన పిమ్మట చతుర్వేది గారి వల్ల వేదసారం అంతా ఒకే మాటలో ఉన్నదని తెలుసుకుందట మన చీమ. ఏమిటది? సోహం అన్నారట చతుర్వేది గారు. సోహం అందిట చిరుచీమ. అన్నాక అంటే ఏమిటి స్వామి అని అడిగిందట చీమ. అంటే ఏమిటో అంతా బోధించారట చతుర్వేది గారు. అంటే ఏమిటో అంతా విన్నాక అయితే ఏమిటి అని ప్రశ్నించిందట పిపీలికం. చదువు అయిపోయిందట అన్నారు చతుర్వేది గారు. శ్యామవనం చేరుకుందిట పిపీలికం.
బ్రహ్మజ్ఞానం పొందినప్పటికీ బతుకులో ఏం తేడా కూడా కనిపించకపోయేసరికి చీమ చాలా నిరుత్సాహపడిపోయిందిట. బ్రహ్మజ్ఞానంతో దాని తలంతా నిండిపోయి దాదాపు పండిపోయినప్పటికీ కూడా బతుకులో దానికి వెతుకులాటలు, పీకులాటలు, బరువులు, బాధ్యతలు, కష్టాలు, కడగండ్లు ఏమీ తప్పలేదట. బ్రహ్మజ్ఞానం పొంది కూడా నీరసించిపోతున్న మన చీమని చూసి మరొక చీమ చాలా వగచి ఈ విధంగా హితవు చెప్పిందట. "నువ్వెందుకురా తమ్ముడు అలా నీరసించిపోతావు? వేదవేద్యుల కంటే గొప్పవారు మహారుషులని పిలువబడేవారున్నారని విన్నాను. మన ఈ వనంలోనే 7 కొండల అవతల నుంచి వచ్చిన సోదరుణ్ణి ఒకణ్ణి ఈ మధ్యనే నేను కలయటం తటస్థించింది. వాళ్ళు ఉన్న దగ్గర ఒక మహర్షి ఎన్నాళ్ల నుంచో తపస్సు చేస్తున్నట్ట. ఆ మహర్షి చుట్టూనే వాళ్ళంతా పుట్టబెట్టుకుని జీవిస్తున్నారట. పోయి నీ బాధంతా ఆ మహానుభావునితో చెప్పుకోకూడదా అని హితబోధ చేసిందట ఆ మరొక చీమ. హితవు చెప్పినందుకు ఆ మరొక చీమకు నమస్కరించి ఋషిపుంగవుణ్ణి వెతుక్కుంటూ 7 కొండలు దాటి వెళ్ళిందట మన చీమ. అక్కడ ఒక చిన్న గుట్టంత పుట్ట ఉందిట. అందులో చీమలెన్నో ఉన్నాయిట. ఆ పుట్టలోనే మహర్షి ఉన్నారని తెలుసుకొని ఆ పుట్ట అధికారులైన చీమల అనుమతి పొంది అందులోనికి ప్రవేశించి అక్కడ మట్టితో, జటలతో, చీమలతో నిండిపోయినప్పటికీ నిశ్చింతగా తపస్సు చేసుకుంటున్న ఆ తాపసోత్తముల వారిని కళ్ళారా చూచి ఆ మహానుభావునికి వినయాతి వినయంగా వంగి నమస్కరించి వారిని మృదువుగా, వినయంగా సంస్కృత శబ్దాలతో పిలిచిందట మన చీమ. చీమల పుట్టలో దేవభాష వినబడగానే ఋషిపుంగవుల వారు ఉలిక్కిపడి కళ్ళు తెరచి మన చీమను గుర్తించి "నీకు ఏమి కావలెను నాయనా" అని దాన్ని శాంతంగా అడిగారట. వెదురు బొంగులోంచి గాలి వచ్చినట్టుగా ఉన్నదట వారి స్వరం. చీమ అప్పుడు తన విషయమంతా వారితో వివరంగా చెప్పుకున్నదట. "నాలో నిజంగా భగవత్ పదార్థం ఉన్నదా? ఉంటే భగవంతుడి కంటే భిన్నం ఏ రీతి అయ్యాను? నాలో భగవంతుడు లేకపోయినట్టయితే భగవంతుడు సర్వవ్యాపకుడు కానట్టే గదా. అందుచేత అతడు నాలో ఉన్నట్టే లెక్క చేసుకోవాలి గదా. అతడు నాలో ఉన్నప్పటికీ నేను ఇన్ని బాధలు ఏలపడవలను? అది నా పాపకర్మల ఫలితమనుకొన్నచో భగవంతుడు నాలో ఉండగా ఆ పాపములు నేను చేయుటెట్లు సంభవించినది? భగవంతుడు కూడా పాపముల నుండి తప్పించుకొనలేడా? ఇంతకీ నేనెవర్ని? నేను ఈ రీతిగా ఎందుకు ఉండిపోయాను? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? అంతా నాకు తెలియజేయండి స్వామి" అందిట చీమ. చీమవాక్కులు శ్రద్ధగా విన్న ఋషిసత్తములు శాంతంగా ఈ విధంగా సెలవిచ్చారట. "బ్రహ్మజ్ఞానం విని విని సాధించేనంటే లాభం లేదు చీమా. సోహం అనేది అందరికీ తెలుసు. దాన్ని ఆచరణలో సాధించి అనుభవం పొందాలంటే యోగంలోనే సాధ్యపడుతుంది. అందుచేత యోగ సాధన చేసి తపస్సు చెయ్యి" అని సెలవిచ్చారట. వారు అలా సెలవిచ్చినందుకు వారికి నమస్కరించి "తపస్సు చేస్తే జరిగేదేమిటి స్వామి" అని ప్రశ్నించిందట చిరుచీమ. "జన్మరాహిత్యం సంపాదించి మోక్షం పొందటమే ఏ జీవికైనా గమ్యం. తపస్సు వల్ల అది సిద్ధిస్తుంది" అన్నారట ఋషిపుంగవులు. చిరుచీమ ఒక్క క్షణం అలా నిలబడి "ఇంతకీ స్వామి, ఏ జీవికైనా జన్మరాహిత్యం ఎందుకు, మోక్షం ఎందుకు తెలియక అడుగుతున్నందుకు క్షమించండి" అన్నదట. చీమ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనముద్ర అలంకరించారట ఋషిపుంగవులు. మోక్షం ఎందుకు అంటే ఎవరైనా ఏమి చెప్పగలరు? అలా అడిగేవారితో భాషించి ఏమి ప్రయోజనము? మునీశ్వరుల వారి వద్ద కొంత నిశ్చలంగా నిలబడిందట మన చీమ. వారు సమాధానం చెప్పరని నిశ్చయమయ్యాక చీమ తన ఇంటికి తిరుగుముఖం పట్టిందట.
రాళ్ళు రప్పలు, చెట్లు చేమలు, ఏడుకొండలు, ఎన్నెన్నో గుట్టలు అన్నీ దాటుకొని చిరుచీమ తన పుట్ట సమీపానికి చేరుకునేసరికి దాదాపు నెల దినాలు పట్టింది. వెళ్ళేసరికి భానుదయం అవుతోందట. మర్రి చెట్టు కింద తన పుట్ట అల్లంత దూరంలో ఉంది. ఉండగా అక్కడ నిలబడిపోయిందిట చిరుచీమ. పుట్టలోంచి చిందరవందరగా పగిలిపోయిన కోటలోంచి చెదిరిపోయిన సైన్యంలా లక్షలాది సంఖ్యలో పారిపోయి వచ్చేస్తున్నాయట తోటి చీమలు. మన చీమకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదట. ఏదో ఆపద సంభవించి ఉంటుందని ఆ వెంటనే మాత్రం గ్రహించగలిగిందట. అప్పుడది ఒక సోదరుణ్ణి ఆపి అడిగిందట, అన్నా అన్నా, ఏమి సంభవించింది? ఆపద ఏమి? ఆ ఆపద ఏం జరిగింది అని చాలా ఆతృతగా అడిగిందట. అన్నచీమ వగర్చుకుంటూ ఆగి, ఎవడో రాక్షసుడు మన ఇంట్లో ప్రవేశించాడు అని చెప్పి మూర్ఛపోయిందట. అప్పుడు మన చీమ తన సోదరులందరినీ ఆపి తన చదువునంతా ఉపయోగించి వారికి ధైర్యం చెప్పి వారందరినీ ఒక చోట నిలిపి తను పుట్టలోకి ఒంటరిగా వెళ్ళిందట. అక్కడ ఆ చీమల పుట్టింట్లో అట్టడుగున విశాలమైన ఓ చల్లని గదిలో నల్లని ఒకానొక రాక్షసాకారం చుట్టలు చుట్టుకొని నిద్రపోవటానికి సిద్ధమవుతోందిట. చూడటానికి అది ఎంతో భయంకరంగానూ చాలా అసహ్యంగానూ కూడా ఉందిట. ఆ ఆకారాన్ని చూసి మన చీమ, ఓయి ఎవరు నువ్వు? మా ఇంట్లోకి మా అనుమతి లేకుండా ఎందుకిలా వచ్చావు? అది అక్రమం కాదా? అన్యాయం కాదా? మాకు అపకారం చేయటం నీకు న్యాయమేనా అని ఆ ఆకారాన్ని గౌరవపూర్వకంగానే అడిగిందిట మన చీమ. ఆ ఆకారం చీమ మాటలు విని తలెత్తి చూసి చీమను కనిపెట్టి బుసబుసమని నవ్వి ఈ విధంగా చెప్పిందిట, ఒరే పిపీలి కాదమా, నేనెవరిననా అడిగేవు? నేను సుఖభోగిని. నీ పాలిట మాత్రం కాలయముణ్ణి. ఇప్పుడు తెలిసిందా నేనెవరో? తెలిసింది కదా. మరి నువ్వెవరవో నీకు తెలుసునా? నీ ముఖం చూస్తే నీకింకా ఏమీ తెలియనట్టే ఉందిలే. నువ్వు ఈ లోకంలో ఒకానొక తుచ్చపు కష్టజీవివి. కష్టజీవులు కష్టపడాలి, సుఖభోగులు సుఖించాలి. అలా జరుగుతుందనేది ప్రకృతి ధర్మం. అలా జరగాలనేది భగవద్ ఆదేశం. అందుచేత మీ చీమ వెధవలంతా కష్టపడవలసిందే. మీ కష్టం మీద మేము సుఖించవలసిందే. మాకు అదే న్యాయం, అదే ధర్మం. కాదనే అనేవాణ్ణి కాటేసి చంపుతాం. ఇది మీరు కష్టపడి కట్టుకున్న ఇల్లే, బాగానే ఉంది. మీ నిర్మాణ కౌశలానికి ముగ్ధుడినయ్యేను. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. చాలు మీకది, పోండి. మీరింకా దీని సౌఖ్యం అనుభవించే భాగ్యం అంటారా? అది మాది, అది మా హక్కు. ఆ హక్కు మాకు వీడు వాడు ఇచ్చింది కాదు, భగవంతుడే ఇచ్చాడు. ఇది ఇప్పటి నుంచి నా ఇల్లు. బోధపడింద్రా చిన్నోడా? నీకేదో చదువులు చదివి పాఠాలు నేర్చుకోవాలని కుతూహలంగా ఉన్నట్టుంది. ఈ దినానికి నీకీ పాఠం చాలు. మరో పాఠానికి మళ్ళీ రాకు. వచ్చేవంటే మిగతా పాఠాలన్నీ మరో లోకంలో నేర్చుకోవాల్సి ఉంటుంది. మరందుచేత వేగిరన్ నడువిక్కడి నుంచి. నాకు రాత్రంతా నిద్ర లేదు. ఇప్పుడు నాకు నిద్రాభంగం మరింక చెయ్యక ప్రాణాల మీద తీపి ఉంటే తక్షణం ఇక్కడి నుంచి పో అని చీమకి ఖచ్చితంగా చెప్పి నిద్రపోవటానికి సిద్ధంగా తలవాల్చిందట ఆ రాక్షసాకారం. మన చిరుచీమ నివ్వెరపోయిందట. నువ్వు చిరుప్రాణివన్నారు, నువ్వు చీమ పేరు గల దానివన్నారు, నువ్వు దేవభాషలో పిపీలికానివన్నారు. నువ్వు పిపీలికానివే గాని నువ్వు కూడా బ్రహ్మ పదార్థానివేనన్నారు. నువ్వు అదన్నారు, ఇదన్నారు, అంతేగాని నువ్వు కష్టజీవివి అని మాత్రం అంతవరకు ఎవ్వరూ చెప్పారు కారట చిరుచీమకి.
నీ కష్టాన్ని దొంగిలించి ఇతరులు సుఖిస్తారని కూడా ఎవ్వరూ చెప్పలేదట దానికి. శాస్త్రాలు చెప్పని సత్యం, ధర్మాత్ములు దాచిన సత్యం నిజ జీవితంలో ఆ రాక్షసాకారం వల్ల తెలుసుకొని ఆ నిజానికి కొంతసేపు నిశ్చేష్టురాలైపోయిందట మన చిరుచీమ. ఆ తరువాత కర్తవ్యం గురించి ఆలోచించన ఆరంభించిందట. ఆ విధంగా జ్ఞానోదయం కలిగి బుద్ధుడయిందట. కాబట్టి ఈ చిరుచీమకి తనేం చెయ్యాలో వెంటనే తెలిసిపోయిందట. అప్పుడు మన చీమ ఆ రాక్షసాకారాన్ని సుఖంగా నిద్రపోనివ్వక దానితో ఈ విధంగా చెప్పిందట. ఒరే రాక్షసాధముడా, మేం కష్టజీవులమే కావచ్చు, నువ్వు సుఖభోగివే కావచ్చును, కానీ నువ్వు మా కష్టాన్ని అపహరించి మాకు అన్యాయం చేయటం మేం సహించం. మేం తిరగబడతాం. నువ్వు చెప్పిన న్యాయం భగవన్యాయమైనా సరే అది అన్యాయం కాబట్టి దాన్ని మేం మారుస్తాం. అందు గురించి మేం తిరగబడతాం, మీ మీద మేము తిరగబడి తీరుతాం అని చెప్పిందట మన చీమ ఆ రాక్షసాకారానికి. చీమవాక్కు విన్న రాక్షసాకారం మొదట కొంచెం వెటకారంగా నవ్విందట. ఆ తరువాత కోపంగా బుసగొట్టిందట. రాక్షస కోపానికి చీమనాయకుడు చిరునవ్వు నవ్వుకొని పట్టుదలతో పైకి వెళ్ళి సోదరులందరికీ హితబోధ చేసి ధైర్యం చెప్పి వారిని వీరులుగా మార్చి రాక్షసాకారపు భగవన్యాయం మీద తిరుగుబాటు చేసేందుకు అందర్నీ కూడగట్టుకొని ముందుకి రంగంలోకి ఉరికాడట. తత్ఫలితంగా శ్యామవనంలో ఆ మర్రి చెట్టు కింద ఆ దినం ఓ రాక్షసాకారం విలవిల తన్నుకొని నెత్తురు కప్పుకొని చచ్చిందట. ఆ మూలంగా భూభారం కొంత తగ్గిందట. ఈ కథ ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడు 85లో మరో ఆధునిక కవి తగుళ్ళ గోపాల్ కవిత్వ పరామర్శ చేయబోతున్నాం. అంతవరకు సెలవు. స్వేచ్ఛా టీవీ కల్చర్ ఛానల్లోని మా కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. స్వేచ్ఛా టీవీ కల్చర్ సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. మీ జీవన్.